This meeting is being recorded. చేసుకోవాలి. యాహ్! ఓకే. ఒకసారి ఇది రిఫ్రెష్ చేద్దాం యాజ్ ఆఫ్ నౌ. చేస్తే మీరు చూస్తే గనక ఆల్రెడీ రెడ్ వచ్చేసింది. అంటే బ్రీచ్ అయిపోయిందని అర్థం. బ్రీచ్ ట్రూ ఉందనమాట. ఓకే. అలాగే మన టాస్క్ ఎస్ఎల్ఏ గనక చూస్తే ఇది హ్యాస్ బ్రీచ్డ్ అనేది వచ్చేసింది. హ్యాస్ బ్రీచ్డ్ వచ్చేసిందనమాట. ఓకే. సో, అలాగే మీరు చూస్తే ఇది 100% అయిపోయింది. ఇది 100% అయిపోయింది. సో, బ్రీచ్ అయిన తర్వాత వర్క్ అవ్వదా అంటే ఎస్ఎల్ఏ రన్ అవుతూనే ఉంటుంది. యాస్ లాంగ్ యాస్ మీరు స్టాప్ కండిషన్స్ మ్యాచ్ చేసేదాకా, కాన్సెల్ కండిషన్స్ మ్యాచ్ చేసేదాకా ఈ ఎస్ఎల్ఏ రన్ అవుతూనే ఉంటుందనమాట. ఇఫ్ ఐ రిఫ్రెష్ ఇక్కడ మీరు చూస్తే 0, 5 కదా! మనం కాసేపాగి వచ్చి చూస్తే ఇది 101, 102 అలా కూడా అయిపోతుందనమాట. లెట్ మీ రిఫ్రెష్ దిస్ వన్. ఓకే. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, దట్స్ ఫైన్. సో, ఇది ఇలానే ఉంచుదాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇది 10 నిమిషాలు పెట్టి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టేజెస్ మీద ప్లాన్ చేద్దాం. ఓకే. స్టేజెస్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది చేద్దాం. సో, 10 నిమిషాలు సేవ్ చేస్తున్నా దీన్ని నేను. ఓకే. 10 నిమిషాలు సేవ్ చేసి మళ్ళీ ఒక ఇన్సిడెంట్‌ని క్రియేట్ చేస్తాను. ఇన్సిడెంట్ న్యూ రికార్డ్. సరే దిస్ వన్ క్లోజ్. ఓకే. ఫైన్. సో, 10 నిమిషాలు చేశాను. ఇది 10 నిమిషాలు పెట్టాను. సో, ఇప్పుడు ఇది కేటగిరీ హార్డ్‌వేర్ పెడతాను. కాలర్ వచ్చేసరికి ఎవరో ఒకళ్ళని యాడ్ చేస్తాను. టెస్ట్ ప్రయారిటీ 1. ఓకే. సో, ఇప్పుడు నేను ఇది సేవ్ చేస్తాను. ఓకే. ఇది సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్‌గా మనకి మన ఇన్సిడెంట్ అని పడుతుంది. ఓయ్! ఇది ఎలా చేంజ్ అయింది? హార్డ్‌వేర్ కదా! ఫైన్. ఇది ఏం చేంజ్ అయినట్టుంది. నేను టైప్ చేసి సేవ్ అయ్యి ఉంటుంది. ఫైన్. సో, ఇది ఇన్సిడెంట్ మనదే హార్డ్‌వేర్‌ది. ఇలా నేమ్ చేంజ్ అయింది. సో, ఇక్కడ మీరు చూస్తే ఎస్ఎల్ఏ రెస్పాన్స్ 10 నిమిషాలు. ఇంకా టైం ఏమి అవ్వలేదు. పర్సెంటేజ్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకే. ఇది ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. సో, ఇన్ ప్రోగ్రెస్‌లో ఉన్నదాన్ని మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ పాజ్ గురించి నేను రెస్పాన్స్‌లో కాకుండా రిజల్యూషన్‌లో చెప్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమైద్ది. సో, ప్రస్తుతానికి స్టాప్‌కెళ్దాం. ఓకే. స్టాప్‌కెళ్ళాలి అంటే కొంచెం టైం అవ్వనివ్వండి. కొంచెం టైం అయితే యూ కెన్ క్లియర్‌లీ అండర్‌స్టాండ్ దట్ పిక్చర్. ఓకే. యాహ్! 7% అయింది. లెట్ మీ రిఫ్రెష్. ఓకే. 7% అయింది. ఇప్పుడు నేనేం చేస్తాను స్టాప్ చేయాలనుకుంటున్నా. స్టాప్ చేయాలంటే ఏం లేదు. అయితే అయితే మనకి ఇక్కడ ఏంటి అంటే స్టాప్‌లో అసైన్ టు నాట్ ఎంప్టీ ఉండాలి లేదా ప్రయారిటీ క్రిటికల్ ఉండకూడదు. ఓకే. సో, దానికోసం నేనేం చేస్తానంటే అసైన్ టు ఎవరో ఒకళ్ళని అసైన్ చేస్తాను. అసైన్ టు ఎవరో ఒకళ్ళని నేను అసైన్ చేస్తాను. లెట్స్ సే ఎనీ పర్సన్. ఓకే. బెతాంజలిని అసైన్ చేసి సేవ్ చేశాను. సో, ఎప్పుడైతే బెతాంజలిని అసైన్ చేసి సేవ్ చేశానో ఆటోమేటిక్‌గా నా టాస్క్ ఇన్సిడెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఇంకా టైమర్ రన్ అవ్వదు. ఇంకా టైమర్ అనేది రన్ అవ్వదు. ఒకవేళ మన టాస్క్ ఎస్ఎల్ఏ ఓపెన్ చేస్తే స్టాప్ టైమ్ వచ్చేస్తుంది. ఇయన్నీ అప్డేట్ అయిపోతాయి. స్టేజ్ కంప్లీట్ అయిపోతుంది. ఇక ఎప్పుడైతే స్టేజ్ కంప్లీట్ అయిందో ఇదేం కాలిక్యులేట్ అవ్వదు. ఓన్లీ స్టేజ్ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉన్నప్పుడు మాత్రమే లేదా పాజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే టైమర్స్ రెడీగా ఉంటాయి రన్ అవ్వడానికి. కంప్లీట్ అయినప్పుడు, క్యాన్సిల్ అయినప్పుడు ఈ టైమర్లు రన్ అవ్వవు. ఓకే. ఇది ఎస్ఎల్ఏ కంప్లీట్ చేసే విధానం. ఓకే. ఎస్ఎల్ఏ కంప్లీట్ చేసే విధానం అంటే ఏజెంట్ వర్క్ చేస్తుంటాడు. ఏజెంట్‌కి మనం ఈ ఎస్ఎల్ఏ డెఫినిషన్స్ అన్నీ యాస్ ఎ డెవలపర్‌గా మనమే బిల్డ్ చేయాలి. వాళ్ళు క్లయింటు మనకంతా ఇస్తారు. ఏ టేబుల్ మీద కండిషన్స్ ఏంటి, డ్యూరేషన్ ఏంటి, టైమింగ్ ఏంటి, షెడ్యూల్ ఏంటి అంతా వాళ్ళే ఇస్తారు. ఓకే. మనం జస్ట్ ఈ డిజైన్ చేస్తే మనం టెస్టింగ్ ఇలా చేయాలి. ఒక ఏజెంట్‌తో ఇంపర్సనేట్ అయ్యి కండిషన్ సాటిస్ఫై చేసి పాజ్ అవుతుందా, క్యాన్సిల్ అవుతుందా, కంప్లీట్ అవుతుందా, రీసెట్ అవుతుందా ఇయన్నీ మనం టెస్ట్ చేయాలి యాస్ ఎ డెవలపర్‌గా. ఓకే. ఇదంతా డైలీ లైఫ్‌లో ఏజెంట్ వర్క్ చేసేటప్పుడు ఈ మెట్రిక్స్‌ని అతను ఫాలో అవుతాడనమాట. తర్వాత ఇప్పుడేం చేద్దామంటే దీన్నే మోడిఫై చేద్దాం. ఓకే. దీన్నే మోడిఫై చేద్దాం. హార్డ్‌వేర్ P1 రిజల్యూషన్ పెట్టేసి టైప్ రిజల్యూషన్ చేద్దాం. టైప్ రిజల్యూషన్ చేసి ఇది 10 నిమిషాలే ఉంచుదాం ప్రెజెంటు. స్టార్ట్ కండిషన్స్ వచ్చి సేమ్ కేటగరీ, ప్రయారిటీ, యాక్టివ్. స్టార్ట్ కండిషన్స్ నాట్ మెట్. పాజ్ కండిషన్స్ వచ్చి సేమ్. స్టాప్ దగ్గర మాత్రం ఇందాక చెప్పా కదా నేను. ఇందాక మన పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే లైక్ రెస్పాన్స్ వచ్చి అసైన్ టు ఎంప్టీ ఉంటుంది. బట్ రిజల్యూషన్‌కి మాత్రం స్టేట్ ఉండాలి కాబట్టి
ఇక్కడ అసైన్ టు మీ బదులుగా ఈజ్ నాట్ స్టేట్ ఈజ్ వన్ ఆఫ్ అని పెట్టి రిజాల్ట్ క్లోజ్ పెట్టేస్తాం ఆర్ క్యాన్సిల్ కూడా రిజాల్ట్ క్లోజ్ క్యాన్సిల్ పెడతాం. ఓకే, పెట్టేసి సేవ్ చేస్తాం. సేవ్ చేసినప్పుడు ఇప్పుడు మన ఎస్ఎల్ఏ రెజల్యూషన్లోకి వెళ్ళింది. సో కాబట్టి ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేద్దాం. ఓకే, కొత్త రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఓకే డైరెక్ట్గా ట్రిగర్ కండిషన్ పెట్టేస్తున్నాను. పెట్టేసి టెస్ట్ పెట్టేస్తున్నాను. పెట్టేసి P1 పెడుతున్నాను. P1 ఓకే, సేవ్ చేసిన తర్వాత మన ఎస్ఎల్ఏ ట్యాగ్ అయింది. మన ఎస్ఎల్ఏ ట్యాగ్ అయిన తర్వాత హార్డ్వేర్ P1 రెజల్యూషన్ ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు అసైన్మెంట్ గ్రూప్తో సంబంధం లేదు. దానికి ఏంటి స్టార్ట్ ఏమో ఇది, పాజ్ ఏమో ఇది, స్టాప్ ఏమో ఇది అనమాట. అంటే ఖచ్చితంగా టికెట్ని రిజాల్వ్ చేయాలి. ఏజెంట్ టికెట్ని రిజాల్వ్ చేయాలి విత్ ఇన్ దిస్ టైంలో, ఈ టైంలో. ఓకే, మనం యాజ్ ఆఫ్ నౌ సేఫ్ సైడ్ గ్రీన్లోనే ఉన్నాం. గ్రీన్లో ఉన్నాం. సో ఇక్కడ చూసుకున్న గ్రీన్లోనే ఉంటాం. మేబీ ఇక్కడ కన్నా మనం షో టైం లైన్లో చూద్దాం, క్లియర్గా ఉంటుంది. సో షో టైం లైన్లో జూమ్ చేస్తే ఈ ట్రయాంగిల్ యారో ఏంటి అంటే స్టేట్ ఎప్పుడైనా చేంజ్ అయితే ఈ ట్రయాంగిల్ యారో వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు బ్రీచ్ అనేది ఈ లైన్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే బ్రీచ్ అవుతుంది అర్థం. అలాగే ప్రజెంట్ మనం స్టార్ట్లో ఉన్నాం అండ్ ఈ వాల్యూస్ మనం క్యాప్చర్ చేసి ఇంకా స్టాప్లోకి వెళ్ళా, పాస్లోకి వెళ్ళాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏజెంట్ అసైన్ చేసుకుంటాడు టికెట్ని. సో ఏజెంట్ వచ్చి అసైన్ చేసుకున్నాడు సమ్ డేటాబేస్ అండ్ సమ్ దిస్ వన్ అండ్ ఓకే అండ్ ఇప్పుడు సేవ్ చేద్దాం. సో దీనివల్ల మన ఎస్ఎల్ఏకి ఏమి ఇంపాక్ట్ ఉండదు. ఎస్ఎల్ఏ టైమర్ ఎస్ఎల్ఏ లానే రన్ అవుతుంది. ఇదిగోండి 11:67 అంటే ఇంత పర్సంటేజ్ అయిపోయింది. ఇఫ్ యూ రిఫ్రెష్ దిస్ కొంచెం మనకి ఇది రిఫ్రెష్ చేసినప్పుడల్లా కంపల్సరీ ఇది జూమ్ చేయాల్సిందే. ఇది ఎప్పటి నుంచో పాత మెట్రిక్ అనమాట. ఇది మనం ఏం మోడిఫై చేయడానికి లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పాజ్ చేద్దాం. ఈ ఎస్ఎల్ఏ పాజ్ చేసి టైమర్ ఏమవుతుందో చూద్దాం. టైమర్ రన్ అవుతుందా, ఆగుతుందో చూద్దాం. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ పాజ్ కండిషన్స్ ఇద్దాం. పాజ్ కండిషన్స్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ ఆన్ హోల్డ్ పెడుతున్నాను. బై డిఫాల్ట్ ఆన్ హోల్డ్ అవైటింగ్ కాలర్ అండ్ సేవ్ చేస్తాం. సో అవైటింగ్ కాలర్ ఇస్తే కాలర్కి కామెంట్ పంపించాలి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫంక్షనాలిటీ. ఓకే, సేవ్ చేసినాక ఇప్పుడు మీరు కిందకు వచ్చి చూస్తే మన ఎస్ఎల్ఏ పాజ్ అయింది. మందనే కాదు మిగతాయి కూడా అయింది. బికాజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆన్ హోల్డ్ అనేది మెయిన్ పాజ్ అనమాట. ఓకే, మంది పాజ్ అయింది. సో ఇక్కడికి వచ్చి చూస్తే మన ఎస్ఎల్ఏ పాజ్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు గమనిస్తే ఈ 151 అలానే ఉండిపోయింది అనమాట. ఎంతసేపు అయినా అలానే ఉండిపోయింది. అలాగే మన టైం లైన్కి వెళ్ళి చూస్తే ఇది రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఇంకొక యారో వచ్చింది. అంటే ఇక్కడ పాజ్ చేసాం. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మన స్టేజ్ చూపిస్తుంది. ఈ యారో మీద క్లిక్ చేస్తే ఈ స్టేజ్ చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చాం, పాజ్లోకి వచ్చాం. ఎందుకు పాజ్ చేసింది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో తర్వాత నెక్స్ట్ టైమర్ అంతా గ్రేలో ఉంటుంది. చూడండి, గ్రేలో అంటే ఇది టైం రన్ అయింది, కానీ ఆ టైం మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ అవ్వదు. మీరు ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా 151 అలానే ఉంటుంది. 151 లానే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఈ ఐఏకి మీద క్లిక్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. పాజ్లో ఉన్నప్పుడు ఏదైనా టైం రన్ అవుతుంటే అది పాజ్లో ఉందని అర్థం. అలాగే మీరు ఇక్కడ గమనిస్తే రెడ్ కలర్ది లైన్ కనపడదు. ఎందుకంటే మీరు ఎప్పుడు రెజ్యూమ్ చేస్తారో దాన్ని బట్టి రెడ్ కలర్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ అనేది చూపించదు ఇప్పుడు మనం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మళ్ళీ రెజ్యూమ్ చేద్దాం, అంటే ఇన్ ప్రోగ్రెస్ చేద్దాం. సో దానికోసం ఇన్ ప్రోగ్రెస్ ఎప్పుడు చేస్తాం, పాస్ కండిషన్స్ మ్యాచ్ అవ్వకపోతే అని అర్థం. సో దానికోసం ఇక్కడ మళ్ళీ ఇన్ ప్రోగ్రెస్ పెట్టేస్తా, సేవ్ చేస్తాను. సో ఎప్పుడైతే నేను ఇన్ ప్రోగ్రెస్ పెట్టేశానో మనది ఇది వచ్చి స్టేజ్ ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ రీచ్ టైం మారిపోయింది. ఇది రిఫ్రెష్ చేస్తే మన టైమరు రన్ అయింది. ఓకే, మన టైమర్ కూడా స్టార్ట్ అయింది చిన్నగా. అండ్ మన ఎస్ఎల్ఏ టైం లైన్కి వచ్చి రిఫ్రెష్ చేస్తే జూమ్ ఇన్ చేస్తే చూడండి రెడ్ లైన్ మళ్ళీ వచ్చింది. బికాజ్ ఈ పాస్ టైం అంతా మైనస్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఎంత బ్రీచ్ టైం ఉంది ఇది ఎస్టిమేట్ చేసుకుంటుంది. అండ్ అలాగే ఇక్కడ మళ్ళీ గ్రీన్ ఉంది, అంటే మనం ఇంకా 50% లోపలే ఉన్నాం కాబట్టి టైమరు. ఇక్కడ మీరు చూస్తే ఇది 50% టైం లోపలే ఉన్నాం. ఓకే, ఇక్కడ ఉన్నాం కాబట్టి. సో ఇక్కడ చూస్తే మళ్ళీ ఇంకో యారో వచ్చింది, ఎందుకంటే స్టేట్ చేంజ్ అయింది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే మనం రెజ్యూమ్లోకి వచ్చామని అర్థం. ఓకే, రెజ్యూమ్లోకి వచ్చామని అర్థం. ఓకే, ఈ విధంగా మనం స్టార్ట్, స్టాప్, పాజులు చేస్తూ మన టైమర్ని రన్ చేసుకోవచ్చు.
ఇక మిగిలింది స్టాపు. దీన్ని కొంచెం ఆగుదాం. ఈలోపు ఇంకా టైమర్ రన్ అవ్వనివ్వండి. సో, టైమర్ మళ్ళీ రన్ అవుతుంది. సో, లెట్ మీ టేక్ ఎ పాజ్ ఆఫ్ దిస్ క్లాస్. ఎనీ డౌట్స్ స్టిల్ సో ఫార్? ఎనీ డౌట్స్? ఎనీ కన్‌ఫ్యూజన్? ఓకే. ఐ విల్ టేక్ ఇట్ యాస్ ఎ నో. ఆహ్, సో, మళ్ళీ మనం ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఆహ్, ఒక్కోసారి టైమర్ లోపల రన్ అవుతుందా, మన రిఫ్రెష్ కౌంటర్ చూపించడానికి లేట్ అయిద్ది. దట్స్ నో వరీ. ఓకే. సో, లెట్ మీ రిఫ్రెష్ దిస్ వన్. ఓకే. 35% అయింది. ఒకసారి మన టైమ్‌లైన్ కూడా చూద్దాం. ఇది మనం ఇట్లా ఒక్కసారే చూస్తాం. ఇది గాని ఒరిజినల్ వర్క్ చేసేటప్పుడు ఇది పాజ్ అవుతుందా లేదా? ఇది టైమ్ రన్ అవుతుందా లేదా? అదే చూసుకుంటాం తప్ప మిగతాయేం చూడం. డెవలపర్లు చూసుకుంటారు కావాలంటే ఇన్ డెప్త్‌గా ఎవరైనా చెక్ చేసుకోవాలంటే. లైక్ ఏజెంట్లు. ఓకే. చూడండి ఇంకా మనం స్టిల్ మనం 50 లోపే ఉన్నాం కాబట్టి, ఇది ఇంకా యెల్లోలోకి వెళ్ళలేదు. ఓకే. సో, ఇదేమో స్టార్ట్‌లో స్టార్ట్ ఇన్ ప్రోగ్రెస్ స్టేజ్, ఇది ఇన్ ప్రోగ్రెస్ స్టేజ్, ఇదేమో పాజ్ స్టేజ్. అంటే ఇంత టైం మనం వర్క్ చేయలేదు కాబట్టి అయినా టైమర్ రన్ అవ్వదనమాట. ఓకే. ఇది అప్‌డేటెడ్ బ్రీచ్ టైమ్. ఓకే. సో, లెట్స్ గో అండ్ సీ. యాహ్! స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ 35. లెట్స్ వెయిట్. 42. ఓకే. సో, ఈలోపు మనం రెట్రో యాక్టివ్ గురించి మాట్లాడుకుందాం. రెట్రో యాక్టివ్ స్టార్ట్ అంటే ఏంటి అంటే, ఇది బేసికల్‌గా ఎలా ఉంటుంది అంటే, రెట్రో అంటే పాత అని అర్థం అనమాట. రెట్రో అంటే పాత. లెట్స్ సే ఇప్పుడు మనం టికెట్ క్రియేట్ చేసాం. లెట్స్ సే పీ2 అనుకుందాం. పీ2 టికెట్ క్రియేట్ చేసాం. ఓకే. సో, పీ2 టికెట్ క్రియేట్ చేసినప్పుడు అది లెట్స్ సే మండే 10 క్రియేట్ అయింది. మండే 10 క్రియేట్ అయింది. 10 ఏఎంకి క్రియేట్ అయింది. సో, పీ2 యొక్క రెస్పాన్స్ ఏంటి 4 అవర్స్. అంటే మండే టు మండే 2:00 మేబీ లెట్ మీ గివ్ యూ పీ1. పీ1 టికెట్‌కి మండే 10 క్రియేట్ అయితే అది వితిన్ 12 పీఎం లోపు అసైన్ చేసుకోవాలి. ఎవరో ఒకళ్ళు అసైన్ చేసుకోవాలి. ఓకే. అలాగే దాన్ని వితిన్ ఈవినింగ్ 6 లోపు దాన్ని సాల్వ్ చేయాలి. ఓకే. ఈవినింగ్ 6 లోపు దాన్ని సాల్వ్ చేయాలి. సో, ఇప్పుడేమవుతుందంటే, కొత్తగా ఎవరైనా టికెట్ క్రియేట్ చేస్తే, న్యూ టికెట్ క్రియేట్ చేసినప్పుడు, వాళ్ళు పీ1 క్రియేట్ చేస్తే, అబ్బో! ఇది 6 లోపు సాల్వ్ చేయాలని చెప్పి, ఏజెంట్లు ఏం చేస్తారంటే, ఫస్ట్ దాన్ని పీ3 గాను, పీ2 గాను క్రియేట్ చేస్తారు. పీ2 గాని, పీ3 గాని క్రియేట్ చేస్తారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? వాళ్ళకి టైం దొరికిద్ది. దాన్ని వర్క్ చేయటానికి. దాని మీద టైమర్ మీద వర్క్ చేయటానికి. ఎస్ఎల్ఏ టైమరు వర్క్ చేయడానికి టైం దొరికిద్ది. సో, పీ2, పీ3 పెడతారు. కానీ తర్వాత ఏమైద్ది, కాసేపటి తర్వాత మేనేజరో ఎవరో ఒకళ్ళొచ్చి ఇది పీ2 గాదు. ఇది చాలా ఎక్కువ ఇష్యూ ఉంది. ఇది పీ1 చేయమంటారు. సో, పీ1 చేస్తే ఏమవుతుంది? మన స్టార్ట్ కండిషన్స్ ఏంటి? ఎప్పుడైతే టికెట్ పీ1 అవుతుందో అప్పటి నుంచి రన్ అయిద్ది. అంటే ఇప్పుడు ఈ టికెట్టు లెట్స్ సే న్యూ టికెట్టు పీ2గా మార్నింగ్ 10కి క్రియేట్ చేసాం. ఓకే. అంటే దీని బ్రీచు 24 గంటలు అంటే ఎప్పుడో బుధవారం ఎప్పుడో ఉంటుంది. కానీ సడెన్‌గా మేనేజర్ వచ్చి 11కి దాన్ని పీ1 చేశాడు. పీ1 చేస్తే ఇప్పుడు ఎప్పుడుంటది టైం 11+8. ఓకే. మనం 11+8 అంటే లైక్ మనం 19 అంటే 7 లోపు సాల్వ్ అయిపోవాలి. 7 లోపు సాల్వ్ అయిపోవాలి. కానీ మరి 10-11 గంట వేస్ట్ అయింది గదా! పీ2లో ఉంది. 10-11 గంట వేస్ట్ అయిపోయింది. పీ1 మాత్రం టైమ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే యాక్చువల్‌గా 10కి క్రియేట్ అయినప్పుడు టికెట్ 6 లోపు సాల్వ్ అవ్వాలి. కానీ ఏమవుతుంది ఒక గంట ఎక్స్‌ట్రా పెరుగుతుంది. ఎందుకంటే ఒక గంట పీ2లో ఉండటం వల్ల. సో, ఇలాంటి ఇష్యూలొస్తాయని చెప్పి ఎస్ఎల్ఏల్లో రెట్రో అనే కాన్సెప్ట్ పెడతారు. మీరు రెట్రో యాక్టివ్ గనక ఎనేబుల్ చేస్తే అదేమవుతుంది అంటే టికెట్ ఎప్పుడు పీ1కి చేంజ్ అయిందనేది కాలిక్యులేట్ చేయకుండా టికెట్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఆ క్రియేషన్ టైమ్‌ని కాలిక్యులేట్ చేస్తాం. ఓకే. దాన్నే మనం స్టార్ట్ టైమ్ అంటాం. ఆర్ క్రియేటెడ్ టైమ్ అంటాం. సో, అప్పుడేమైద్దంటే మీరు పీ1కి 11కి మార్చినా, 12కి మార్చినా టైమర్ మాత్రం 10 నుంచి కాలిక్యులేట్ అయ్యిద్ది. 10 నుంచి కాలిక్యులేట్ అయ్యి బ్రీచ్ మాత్రం 6కి ఉంటది. సో, ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే టికెట్లు రాంగ్ ప్రయారిటీగా క్రియేట్ చేయడం తగ్గుతుంది ఏజెంట్లు. సో, దాన్నే రిట్రాక్టివ్ స్టార్ట్ అంటాం. ఓకే. సో, ఇక్కడ క్లిక్ చేస్తే ఏ ఫీల్డ్‌ని మీరు రెట్రాక్టివ్ వాడాలనుకుంటారో డిఫాల్ట్‌గా మనం క్రియేటెడ్ ఫీల్డ్‌ని వాడతాం. ఓకే. క్రియేటెడ్ ఫీల్డ్‌ని వాడతాం. ఒకసారి మన టికెట్ చూద్దాం. రిఫ్రెష్ చేద్దాం. ఓకే. ఇది 65కెళ్ళింది. చూడండి ఆరెంజ్‌కెళ్ళింది. అండ్ ఇక్కడికొచ్చి రిఫ్రెష్ చేద్దాం. అండ్ యూ సీ ఇది 65కెళ్ళింది అండ్ ఐ థింక్ 75కి కూడా రీచ్ అయింది. స్టార్ట్ అయింది. రెడ్ కలర్‌లోకొచ్చింది. ఓకే. రిఫ్రెష్.
ఓకే. 76. దట్స్ వై ఇట్ వెంట్ టు ఆరెంజ్ అండ్ యెల్లో. సో ఇవన్నీ స్టేట్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. ఓకే. సో రెట్రోయాక్టివ్ అంటే బేసికల్‌గా ఇంతే. రెట్రోయాక్టివ్ స్టార్ట్ అంటే టికెట్ అనేది ఈ వాల్యూస్ మ్యాచ్ అయినప్పుడు కాకుండా టికెట్ ఎప్పుడు క్రియేట్ అయిందో అప్పటి నుంచే కాలిక్యులేట్ చేయటం వల్ల. సో దానివల్ల ఏంటి అంటే ఏజెంట్లు ఓకే. ఫస్ట్ దీన్ని పీ3గా క్రియేట్ చేద్దాం. తర్వాత చూసుకుందాం పీ1 చేద్దాం అని అనుకోవటానికి లేకుండా. సో అప్పుడు మీరు అనుకోవచ్చు. మేబీ వాళ్ళు ఇప్పుడు పీ2 క్రియేట్ చేశారు. 10కి క్రియేట్ అయింది. యాక్చువల్లీ 6 క్లోజ్ అవ్వాలి. కానీ నెక్స్ట్ డే 10కి దాన్ని పీ1 చేశారు. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి అంటే దానికి రెట్రోయాక్టివ్ యాక్టివ్‌లో ట్రూలో ఉంటే బ్రీచ్ అయిపోద్ది ఆటోమేటిక్. బ్రీచ్ అయిపోద్ది. అది కామన్. బ్రీచ్ అయిపోద్ది. ఒకవేళ షెడ్యూల్ ఫాలో అవుతుంటే, షెడ్యూల్ గనక ఫాలో అవుతుంటే, ఒక టికెట్ గనక ఈవినింగ్ 4కి క్రియేట్ అయితే, బేసికల్‌గా పీ1 షెడ్యూల్ ఫాలో అవ్వదు. బట్ ఇక్కడ ఈవినింగ్ 4కి క్రియేట్ అయితే, అది నెక్స్ట్ డే మార్నింగ్ మనం 10కో ఎప్పుడో పీ1 పెడితే, 4-10 దాకా కాలిక్యులేట్ చేయదు. అందుకోసం రెట్రోయాక్టివ్ పాజ్ పెడతాం. రెట్రోయాక్టివ్ పాజ్. అంటే షెడ్యూల్‌లో లేని పాజ్ టైమ్‌ని కాలిక్యులేట్ చేసి మైనస్ చేసిద్ది. ఓన్లీ వెన్ షెడ్యూల్ ఫాలో అయితే 24/7 అయితే అది కూడా ఫాలో అవ్వదు. పాజ్ అనేది ఫాలో అవుతుంది. ఓకే. అంటిల్ అన్లెస్ మనం ఇక్కడ పాజ్ పెడితే తప్ప. ఆన్ హోల్డ్ పాజ్ పెడితే తప్ప. ఓకే. సో లెట్స్ గో అండ్ రిఫ్రెష్ దిస్ వన్. అండ్ యూ కెన్ సీ మనం బ్రీచ్ అవ్వటానికి దగ్గరలో ఉన్నాం. మనం బ్రీచ్ అవ్వటానికి దగ్గరలో ఉన్నాం అని అర్థం. ఓకే. సో ఇలా బ్రీచ్ అవ్వటానికి దగ్గరలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎస్ఎల్ఏలో కొన్ని నోటిఫికేషన్స్ ఉంటాయి. నోటిఫికేషన్స్ అంటాం. బేసికల్‌గా నోటిఫికేషన్స్ 3 వస్తాయి దీంట్లో. ఫస్ట్‌ది 75 బ్రీచ్ అయిన తర్వాత మీ టికెట్ 75కి బ్రీచ్ అయిపోయింది. తొందరగా సాల్వ్ చేయండని అసైన్ టు పర్సన్‌కెళ్ళి. ఓకే. తర్వాత 90% బ్రీచ్ అయిన తర్వాత మీ టికెట్ 90% టైమర్ అయిపోయింది. బ్రీచింగ్‌కి రెడీగా ఉందని అసైన్ 2కి వెళ్తుంది. ఆ గ్రూప్‌లో మెంబర్స్‌కి వెళ్తుంది. గ్రూప్‌లో మెంబర్స్‌కి వెళ్తుంది. ఆ గ్రూప్‌లో మేనేజర్ ఉంటే ఆ గ్రూప్ మేనేజర్‌కి వెళ్తుంది. ఓకే. తర్వాత 100% అయిపోయిన తర్వాత అంటే బ్రీచ్ అయిపోయింది బేసికల్‌గా. ఇక్కడ అసైన్ 2కి వెళ్తుంది. బ్రీచ్ అయిపోయిందని అతని మేనేజర్‌కి, అతనిలో మేనేజర్ ఉంటాడు కదా! ఆ మేనేజర్‌కి వెళ్తుంది. ఓకే. సో, ఈ విధంగా మనం నోటిఫికేషన్స్ క్రియేట్ చేస్తాం. వీటి గురించి మనం నోటిఫికేషన్స్ అనే టాపిక్‌లో డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఓకే. లెట్ మీ రిఫ్రెష్ దిస్ వన్ టు సీ ద స్టేటస్. ఒకసారి మీరు చూస్తే ఆల్మోస్ట్ ఇది బ్రీచ్ అయింది. ఓకే. సో, బ్రీచ్‌కొచ్చింది. లెట్స్ రిఫ్రెష్ దిస్ వన్. యూ కెన్ సీ బ్రీచ్ అనేది అయిపోయిందనమాట. ఓకే. ఇది బ్రీచ్ అయిపోయింది. ఓకే. బ్రీచ్ అయినా కానీ మన టైమర్ రన్ అవుతూనే ఉంటుంది. మనం స్టాప్ చేసేదాకా ఎస్ఎల్ఎల్ స్టాప్ చేసేదాకా రన్ అవుతూనే ఉంటుంది. అందుకోసం మీరు ఎప్పుడైనా డెవ్ ఇన్స్టెన్స్‌లో అంటే ప్రొడక్షన్‌లో ఇలా జరగదు. డెవ్ ఇన్స్టెన్స్‌లో పాత టికెట్లు ఓపెన్ చేస్తే ఇక్కడ రెడ్‌లో ఈ పర్సెంటేజ్ 200, 300, 1000 అలా కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఇంతకుముందు పీడీఏలో పాత పీడీఏలో ఉండేయి. ఐ థింక్ పాత పీడీఎస్‌లో పాత ఇన్సిడెంట్స్ ఓపెన్ చేస్తే మన పాత ఇన్సిడెంట్స్ ఓపెన్ చేస్తే దాంట్లో ఉంటాయి. ఓకే. లెట్ మీ చెక్ దట్ వన్. డేటెడ్ ఆహ్, ఆన్ హోల్డ్ ఆన్. ఓకే. సో, యాహ్! పీడీఐలు ఈ మధ్య ఏం చేశారంటే డేటా ఇంతకుముందు చూపించేవాడు ఔట్ ఆఫ్ ద లైక్ సమ్ డెమో డేటా ఇంతకుముందు ఉండేది. బట్ ఇప్పుడు ఆ డేటా వాడు ట్యాగ్ చేయట్లేదు. తీసేస్తున్నాడు. ఇంతకుముందు క్లియర్‌గా ఉండేది 1000 అది ఇదంతా. ఇంకా ఆ టైమర్ రన్ అవ్వటం అండ్ పీడీఐ మీద ఎక్కువ ఎఫర్ట్స్ పడటం అని చెప్పి వాడు దాన్ని డిలీట్ చేశారు. ఓల్డ్ టికెట్లకి లేకుండా చేశారు. ఓకే. సో, ఇప్పుడు మనకి బ్రీచ్ అయిపోయింది. ఈవెన్ థో మనకి బ్రీచ్ అయినా గానీ ఈ టైమర్ అనేది రన్ అవుతూనే ఉంటుందన్నమాట. ఈ టైమర్ షుడ్ ఆల్‌వేస్ రన్ అన్నమాట. రన్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో, ఇది ఎస్ఎల్ఏ యొక్క బేసిక్. సో, ఇప్పుడు దీన్ని మనం స్టాప్ చేద్దాం. సో, స్టాప్ ఎందుకు అంటే స్టాప్ చేయాలి. స్టాప్ చేయకపోతే బ్రీచ్ జరిగిపోతూనే ఉంటుంది. రెడ్ కలర్ వెళ్ళిపోతూనే ఉంటుందనమాట. అందుకోసం స్టాప్ కండిషన్స్ ఏంటి మనయి? స్టాప్ కండిషన్స్ వచ్చి ప్రయారిటీ 1 ఉండాలి. అండ్ రిజాల్వ్ గాని, క్లోజ్ గాని, క్యాన్సెల్ గాని ఉండాలి. ఓకే. సో, లెట్స్ డూ వెయిట్ అయిపోయింది. ఎందుకో స్టక్ అయిపోయింది. లెట్ మీ ఓపెన్ ఇట్ హియర్. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే స్టేట్ రిజాల్వ్ చేస్తాను. రిజల్యూషన్ నోట్స్, రిజల్యూషన్ కోడ్ కామన్ రాస్తాను. సేవ్ చేస్తాను. వన్స్ సేవ్ చేసిన తర్వాత యూ కెన్ సీ మన ఎస్ఎల్ఏ కంప్లీట్ అయిపోయింది. మన ఎస్ఎల్ఏ కంప్లీట్ అయిపోయింది. అండ్ 123% తర్వాత కంప్లీట్ అయింది. అండ్ మనం ఇది రిఫ్రెష్ చేస్తే ఒక స్టేజ్ వస్తది ఇక్కడ. ఇక్కడ మనకి డైమండ్ సింబల్ వస్తుంది. డైమండ్ ఈజ్ నథింగ్ బట్ కంప్లీటెడ్.
ఓకే. కంప్లీటెడ్ అనమాట. ఓకే. సో, అండ్ ఇక్కడికొచ్చి చూస్తే కంప్లీట్ అప్డేట్ అయింది ఇక్కడ మనకి. సో, ఈ విధంగా మనం కంప్లీట్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు ఒక్కసారి క్యాన్సిల్ కూడా చూద్దాం. దెన్ వి కెన్ ర్యాప్ అప్ దిస్ వన్. సో, లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ఇన్సిడెంట్ ఫస్ట్. కంప్లీట్ అయిన దానికి మార్చడం. కంప్లీట్ అయిన దాన్ని దీనేం కడిగేయం. ఓకే. సో, అందుకోసం కొత్తది క్రియేట్ చేద్దాం. అండ్ టెక్స్ట్ V1 కేటగిరీ హార్డ్‌వేర్. సో, ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది. ఓకే. మన హార్డ్‌వేర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ ఎప్పుడైద్ది అంటే, ఇక్కడ స్టార్ట్ కండిషన్స్ మ్యాచ్ అవ్వకపోతే క్యాన్సిల్ అయిద్ది. అంటే ప్రయారిటీ మారినా, యాక్టివ్ ట్రూ మారినా, కేటగిరీ మారినా క్యాన్సిల్ అయిపోద్దనమాట. సో, అది చూద్దాం. సో, కొంతమంది ఏం చేస్తారంటే చెప్పా గదా! P1 నుంచి P2కి, P3కి మారుస్తారు గదా! అప్పుడు P1 ఉంటేనే మనం ఇది ట్రాక్ చేయాలి. బికాజ్ థిస్ ఈజ్ P1 రిజల్యూషన్. ఓకే. P2 గాదు. అందుకోసం ఇప్పుడు నేను P2కి చేశాననుకోండి. లెట్స్ సే P2కి చేశాననుకోండి. సో, వర్క్ నోట్స్ చేసి సేవ్ చేస్తే ఇప్పుడు P2కి సంబంధించిన ఎస్ఎల్ఏ ట్యాగ్ అయిపోయి, P2కి సంబంధించిన ఎస్ఎల్ఏ ట్యాగ్ అయిపోయి, మన P1 కాస్త క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్. ఓకే. టైమ్‌లైన్‌లో చూస్తే షో టైమ్‌లైన్‌లోకెళ్తే ఇక్కడికొచ్చి చూస్తే ఇక్కడ ఎన్నైతే ట్యాగ్ అయ్యి ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. అందులో మనదిది. ఇక్కడ చూస్తే క్యాన్సిల్‌లో ఉంది. ఇక్కడ చూస్తే క్యాన్సిల్‌లో ఉంది. ఓకే. ఈ విధంగా మన టికెట్లు క్యాన్సిల్ చేయొచ్చు. ఎస్ఎల్ఏలు క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ కూడా చూస్తే మీరు ఔట్ ఆఫ్ ద బాక్స్ ఇది. ఇది P1 ఉంది ఇంతకుముందు. ఇప్పుడు P2 అయింది కాబట్టి P2 ట్యాగ్ అయ్యి P1 క్యాన్సిల్ అయింది. సో, మనం స్టోరీ ఇచ్చినప్పుడు మనకు 4 ఇస్తారు. 4 చేయాలి. 4లో ఇంటూ 2 టైప్స్ చేయాలి. సో, ఈ మొత్తం 8 చేయాలి. ఓకే. ఈ 8 యాడ్ చేసుకుంటే ఇక్కడికి రావాలి. ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. ప్రతిదీ ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వన్? ఓకే. ఐ విల్ టేక్ ఇట్ యాస్ ఎ నో. సో, ఒకసారి షెడ్యూల్ చూద్దాం. సో, ఎస్ఎల్ఏ డెఫినిషన్ సెలెక్ట్ చేసినాక షెడ్యూల్ ఇక్కడ మనకు కావాల్సింది సెలెక్ట్ చేయొచ్చు. ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకొక టేబుల్ ఉంటుంది. ఆహ్, షెడ్యూల్ అని ఒకటుంటుంది. మోస్ట్‌లీ అది ఇక్కడ రాకపోవచ్చు. యాహ్! ఈ షెడ్యూల్ ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే ఇది యాస్ ఆఫ్ నౌ ఉంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆ షెడ్యూల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు కొత్తది క్రియేట్ చేయాలంటే న్యూ కొట్టొచ్చు. ఓల్డ్ ఉన్నది చూడాలంటే చూడొచ్చు. ఇయన్నీ ఔట్ ఆఫ్ ద బాక్స్. సో, ఇది ఓపెన్ చేస్తా. ఇది ఓపెన్ చేస్తే షెడ్యూల్‌లో 2 రకాలుంటాయి. ఒకటి షెడ్యూలు, దాని నేము, దాని కింద షెడ్యూల్ ఎంట్రీ. ఈ ఎంట్రీస్ ఏంటి అంటే మీ షెడ్యూల్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉండాలి షిఫ్ట్ టైమింగు అండ్ అలాగే హాలిడేస్ ఏమన్నా ఉంటే హాలిడేస్. ఇవి యాడ్ చేయడానికి షెడ్యూల్ ఎంట్రీలు ఉంటాయి. సో, మన షెడ్యూల్ వచ్చి ఇది. టైమ్ జోన్ ఫ్లోటింగా లేకపోతే పర్టిక్యులర్ టైమ్ జోన్ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ పేరెంట్ షెడ్యూల్ ఉంటే ఇది యాడ్ చేయొచ్చు. బట్ వి డోంట్ యాడ్. సో, ఇది 8-5. తర్వాత దీని కింద షెడ్యూల్ ఎంట్రీ అని ఉంటుంది. షెడ్యూల్ ఎంట్రీ అని. ఈ ఎంట్రీ లోపలే అంతా ఉంటుంది. ఈ ఎంట్రీ లోపలే ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా మండే టు ఫ్రైడే ఎంట్రీ ఆహ్, టైమర్ అంటే మండే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 దాకా అని ఉంటుంది. ఎప్పుడు రిపీట్ అవ్వాలి? ప్రతిరోజు మండే నుంచి ఫ్రైడే దాకా రిపీట్ అవుతూనే ఉండాలి. రిపీట్ అంటే కొంతమందికి షిఫ్ట్ ఇంతవరకే ఉంటుంది. ఇన్ని రోజులే ఉంటుంది. 3 నెలలో, 4 నెలలు. ఇక్కడ ఇది ఎంప్టీ ఉంటే కంటిన్యూ అవుతుంది ఈ షెడ్యూల్. ఇక్కడ ఏదైనా డేట్ ఇస్తే ఆ డేట్ వరకు ఈ షెడ్యూల్ పనిచేస్తుంది. ఓకే. ఇది మనకి ఇక్కడ యాడ్ అవుతుందన్నమాట. ఇక్కడ యాడ్ అవుతుంది. అలాగే ఒకసారి ఇంకో షెడ్యూల్ చూస్తే 8-5 ఎక్స్‌క్లూడింగ్ హాలిడేస్ అని ఒక షెడ్యూల్ ఉంటుంది. ఇందులో షెడ్యూల్ ఎంట్రీస్‌తో పాటుగా చైల్డ్ షెడ్యూల్ అని ఉంటుంది. ఓకే. ఈ చైల్డ్ షెడ్యూల్ ఈస్ నథింగ్ బట్ హాలిడే. ఇక్కడ చైల్డ్ షెడ్యూల్ పెడితే ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ క్లిక్ చేస్తే ఇది యూఎస్ హాలిడేస్. ఓకే. యూఎస్ హాలిడేస్ ఉంటాయి. ఆ షెడ్యూల్ ఎంట్రీలో ఈ హాలిడేస్ డేట్స్ ఉంటాయి. ఈ డేట్స్‌లో ఈ డేట్స్ గనక మనం మన చైల్డ్ షెడ్యూల్‌గా యాడ్ చేసి టైప్ ఇంక్లూడ్ అని పెడితే ఎప్పుడైతే ఈ పర్టిక్యులర్ హాలిడేస్ వస్తాయో, ఆ హాలిడేస్ వచ్చినప్పుడు మనం గనక ఎస్ఎల్ఏ ఇది గనక సెలెక్ట్ చేసుంటే ఎస్ఎల్ఏలో ఇది గనక సెలెక్ట్ చేసుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎల్ఏ మన ఎస్ఎల్ఏలో ఇక్కడొచ్చేసరికి ఎస్ఎల్ఏ డ్యూరేషన్ సెలెక్ట్ చేసి, ఇక్కడొచ్చేసరికి ఎస్ఎల్ఏ డెఫినిషన్‌లో ఇక్కడ ఇది సెలెక్ట్ చేస్తే, అప్పుడు మన బ్రీచు దీని మీద పాజ్ గాని, బ్రీచ్ గాని ఈ షెడ్యూల్ ఎంట్రీ మీద, ఈ హాలిడేస్ మీద డిపెండ్ అయి ఉంటది. లెట్స్ సే మీరు 24 తారీఖు ఒక టికెట్ క్రియేట్ చేశారు. 25 మొత్తం హాలిడే కాబట్టి ఆ రోజు పాజ్‌లో ఉంటుంది. ఈవెన్ 25 తారీఖు వీక్ డేస్ వచ్చినా. అలాగే జూలై 3 క్రియేట్ చేశారు. జూలై 4 పాస్ అయిపోయింది. సో, వీటిని బేస్ చేసుకొని ఉంటుంది. వీటినే మనం చైల్డ్ షెడ్యూల్ ఎంట్రీస్ అంటాం. సో, అవి ఇక్కడ యాడ్ చేస్తాం.
టైప్ ఇంక్లూడ్ పెడితేనే వర్క్ అవుతుంది, ఎక్స్క్లూడ్ పెడితే వర్క్ అవుతుంది. ఇంక్లూడ్ పెట్టాలి. ఓకే, టైమింగ్స్ ఇక్కడ రాస్తాం, షెడ్యూల్స్ ఇక్కడ రాస్తాం. దిస్ ఈజ్ అబౌట్ షెడ్యూల్. సో ఇవి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాయి. ప్రతిదీ సిస్టంలో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. దాన్ని మనం రిఫర్ చేసుకొని మన ఓన్ని క్రియేట్ చేసుకోవటము, ఉన్నాయి మాడిఫై చేసుకోవటం చేస్తాం. ఓకే, సో that is all about SLAs and SLA definitions, task SLA and schedules, breaching and everything. So if you have any doubts, please let me know. This is the right time. Okay, I know you have to practice. So I will give you these scenarios to you. So you need to create 8 SLAs. Each 8 SLAs with start, stop, pause conditions. Reset వదిలేయండి, reset మనం అవసరం లేదు. ఓకే, I will give what are the stop conditions, start conditions, pause conditions. ఓకే, and I will provide the time zones as well. సో ఫస్ట్ మీరు 24/7 చేయండి, తర్వాత కావాలంటే షెడ్యూల్ పెట్టుకోండి. బట్ షెడ్యూల్ పెట్టుకుంటే ఐ నీడ్ టు టెల్ యూ వన్ థింగ్. మీరు షెడ్యూల్ పెట్టేది, ఇక్కడ షెడ్యూల్ పెట్టేది లైక్ ఈ ఎంట్రీలో ఇక్కడ మనం ఫాలో అవుతుంది. ఇక్కడ టైం జోన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ టైం జోన్ ఏం లేదు కదా, ఇక్కడ టైం జోన్ పెట్టాలి మనం. సో నాట్ దిస్ హీరో ఉంది. ఇక్కడ టైం జోన్ పెట్టాలి. ఈ టైం జోన్ ఏం పెడతారు అంటే, మీరు ఇక్కడ గనక మీకు గుర్తుందా, నేను ఇప్పుడు మీకు ఐఎస్టీ చెప్పాను. మీకు బేసిక్ కాన్ఫిగరేషన్ UI16లో ఐఎస్టీ పెట్టుకోండి అని చెప్పాను. ఐఎస్టీ పెట్టుకుంటే ఇక్కడ ఐఎస్టీ చూపిస్తుంది ఇక్కడ కింద. ఒకవేళ ఐఎస్టీ పెట్టుకోకపోతే మీరు మీ ప్రిఫరెన్సెస్లో ఏ టైం జోన్ ఉందో, మీ ప్రిఫరెన్సెస్లో ఏ టైం జోన్ ఉందో, యూజర్ లాంగ్వేజ్ అండ్ రీజియన్లో ఏ టైం జోన్ అయితే ఉందో అదే టైం జోన్ ఇక్కడ సెట్ చేసి ఆ షెడ్యూల్ పెట్టండి. ఇక్కడ సెట్ చేసి ఆ షెడ్యూల్ పెట్టుకోండి. అప్పుడు సింక్లో ఉంటుంది, మీ టైమ్స్ అంతా సింక్లో ఉంటుంది. ఓకే, సో అప్పుడు దీన్ని మీరు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. షెడ్యూల్ మీద వర్క్ చేయాలంటే సింక్లోనే ఉంటేనే వర్క్ చేయగలం, లేకపోతే అర్థం కాదు. ఓకే దెన్ ఐ థింక్ వీ కెన్ క్లోజ్ ది సెషన్. వీ కెన్ కనెక్ట్ టుమారో. టుమారో అవైలబిలిటీ చెప్తారా? ఐ థింక్ లాస్ట్ టైం ఐ మిస్డ్, ఐ డెంట్ సీ యువర్ రెస్పాన్సివ్. సో టుమారో, tomorrow is Saturday, right? Saturday, I mostly available after like 3. కానీ ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటే ఐ విల్ గో అవుట్ సైడ్. జస్ట్ నేను కన్ఫర్మ్ చేస్తాను మీకు 2:30కి నేను మీకు కన్ఫర్మ్ చేస్తాను ఉందా లేదా అని. మీరు ఓకే అంటే 3కి మీరు వాట్సాప్లో రెస్పాండ్ అవ్వండి. మీరు ఓకే అంటే నాకేమైనా వర్క్ ఉంటే మీకేమైనా వర్క్ ఉన్నా వీ కెన్ ర్యాప్ అప్ అండ్ వీ కెన్ కనెక్ట్ ఆన్ సండే. ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, వీ కెన్ డిస్కస్ దట్ ఆన్ ద వాట్సాప్. నో వరీస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. Okay, Mali. Thank you.